బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలంటే f1.2, f1.4 ప్రైమ్ లెన్స్ అయితే ఉండాలి కదా. మరి f5.6, x6.3 ఉన్న ఇదే టెలిఫోటో లెన్స్ అంత స్మూత్ బోకే ఎలా వస్తుంది? మీకు డౌట్ ఉంది కదా. సో ఈ డౌట్ ని క్లియర్ చేయబోతున్నాం. వెల్కమ్ టు డే 12. చాలా మంది బిగినర్స్ కి ఈ డౌట్ అయితే ఉంటుంది. ప్రైమ్ లెన్సెస్ లో బోకే మంచిగా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ స్మూత్ గా అవుతుంది. మరి టెలిఫోటో లెన్సెస్ లో అంత అపర్చర్ పెట్టుకున్నా ఎలా ఎంత బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుందని ఈ మ్యాటర్ అనేది ఈ 3 థింగ్స్ పైన డిపెండ్ అయ్యి అపర్చర్ అండ్ సబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్. ఈ లెన్స్ మనం 600 mm వరకు వెళ్ళేసరికి ఫోకల్ లెంత్ అనేది 12 రెట్లు పెరుగుతుంది. దానివల్ల బ్యాక్గ్రౌండ్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ పెద్దదిగా మారి ఒకదానికి ఒకటి కలిసిపోయి ఒక పెయింటింగ్ లో మారుతుంది అనమాట. టెలిఫోటో లెన్సెస్ లో బొకే మంచిగా రావాలనుకుంటే మనకి సబ్జెక్ట్ అయితే ఎంత డిస్టెన్స్ లో ఉందో సబ్జెక్ట్ నుండి బ్యాక్గ్రౌండ్ కూడా అంతే డిస్టెన్స్ లో ఉండాలి. అప్పుడే మనకి బ్యాక్గ్రౌండ్ మంచిగా బ్లర్ అయ్యి స్మూత్ గా కనిపిస్తుంది. ఇంట్లో నాకుండే ప్లస్ ఏంటంటే ఈ క్రాప్ సెన్సార్ పైన ఫుల్ ఫ్రేమ్ లెన్స్ వేయడం వల్ల ఇది 600ని 1.5 క్రాప్ అయితే అవుతుంది. సో దానికి నేను 900 mm వరకు తీయచ్చు. దానివల్ల ఇంకా ఫోకల్ లెంత్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా బ్లర్ అవుతుంది అనమాట. సో బ్యూటిఫుల్ బొకే కోసం కాస్ట్లీ లెన్సెస్ కొనక్కర్లేదు, టెక్నిక్ తెలిస్తే చాలు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే రీల్స్ లైక్ చేయండి అండ్ అవసరం వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ డేలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ డేలో దాని గురించి మాట్లాడుకుందాం.